తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. యావత్తు భగవద్బంధువులందరికీ, హిందూ బంధువులందరికీ కూడా పెద్ద పండగ అయినటువంటి సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ పండుగల యొక్క శుభాకాంక్షలు. ఆయుష్మాన్ భవ. మనం సంక్రాంతి పెద్ద పండగ ఎలా జరుపుకోవాలి, అలాగే సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. మనకి 2 అయనాలు ఉంటాయన్నమాట. అవి ఏమిటయ్యా అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం అని చెప్పి 2 అయనాలు ఉంటాయి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా పితృదేవతల్ని కొలుస్తూ ఉంటారన్నమాట. దక్షిణాయన పుణ్యకాలంలో దేవతల్ని కొలుస్తూ ఉంటారన్నమాట. అయితే ప్రతి నెలా కూడా మనం ఉగాది నుంచి ప్రతి మాసము కూడా తీసుకుంటే ఒక్కొక్క మాసంలో ఒక్కో పండుగ అనేది కంటిన్యూషన్ వస్తూనే ఉంటుందన్నమాట. అంటే ఆ ఒక్కొక్క మాసంలో ఒక్కో దేవతకి ఒక్కో వేడుక, ఒక్కో సాంప్రదాయబద్ధంగా పండుగ చేసుకోవడం మనకి ఆ సాంప్రదాయంలో అష్టాదశ పురాణాల్లో వస్తూనే ఉంది. అయితే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం మనకి జనవరి 14వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందన్నమాట. అనుగా ఈ రవి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశిస్తాడన్నమాట. ముఖ్యంగా ఈ పండగంతా కూడా భౌగోళిక వాతావరణానికి సంబంధించిన పండుగగా మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఈ యొక్క పండగని అత్యంత సంతోషంగా, ఆనందదాయకంగా జరుపుకుంటారు. అంటే పంచభూతాల్ని ఈ పండగలో ప్రజలంతా కూడా కొలవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సంక్రాంతిని భోగి, కనుమ, ముక్కనుమ అని చెప్పి మనం 4 విభాగాలుగా విభజించి ఈ పండగని జరుపుకోవాలి. అయితే ఉత్తరాయణ పుణ్యకాలంలో వాతావరణంలో కొన్ని మార్పులు అనేవి ఏర్పడతాయి. అవి ఏమిటయ్యా అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం, పరిభ్రమిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం మనకి 6 నెలలు ఉంటుందన్నమాట. ఈ 6 నెలలు కూడా మనకి ఎటువంటి శక్తి ఉంటుందంటే శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉంటాం మనం. అంటే మన రక్తము, ఎముకలు, నరాలు, అలాగే మన శారీర దారుఢ్యం ఇదంతా కూడా ఉత్తేజితమవుతుందన్నమాట. అందువల్ల రైతులు వాళ్ళు ఏమిటంటే కాయ కష్టం ఎక్కువ చేస్తారు కాబట్టి ఈ 6 నెలలు కూడా వారికి పండుగే పండుగ ఉంటుంది. అలాగే దక్షిణాయన పుణ్యకాలానికి వచ్చేటప్పటికి ఈ ప్రభావం ఎక్కడుంటుందంటే అంటే ఖగోళంలో ఉండేటటువంటి గ్రహాల ప్రభావం మానసికంగా ఉంటుందన్నమాట. దక్షిణాయన పుణ్యకాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం ఆ 6 నెలలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు కూడా మనిషి యొక్క శారీరక ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల రైతులకి చాలా ఆనందదాయకమైన పండుగగా మనం సంక్రాంతిని చెప్పవచ్చు. అనగా వారు కోసుకున్న ధాన్యము, పాడి పంటలు ఇవన్నీ కూడా దైవం దగ్గర ముందుగా తొలి అర్పణ చేసి వారి యొక్క నాగలిని, వారి యొక్క పశుపక్షాదుల్ని అన్నిటినీ కూడా ఆ రోజు ఆనందదాయకంగా వారు పూజలు చేయడం అనేది మనం చూస్తూ ఉండవచ్చు. సంక్రాంతి రోజు ప్రధానంగా పితృతర్పణాలు అంటే గతించిన వంశంలో ఎవరైతే గతించారో వారి పేరు మీద ఇంటి దగ్గర ఈ ధార్మిక కార్యక్రమం అని ఉంటుంది. దాన్ని పితృకార్యము అంటారు. అది ఖచ్చితంగా నెరవేర్చుకుని బ్రాహ్మణుల్ని, సాధువుల్ని కేకేసి వారికి అన్నవస్త్రాదులన్నీ కూడా దాన ధర్మాలు చేయాలి. అలాగే మనకి హరిదాసు గారు వస్తూ ఉంటారు. వారికి లేదు అనకుండా ఆ రోజు చక్కగా మనం ఉన్నంత స్తోమత ప్రకారం వారికి దాన ధర్మాలు అనేవి చేయాలి. అలాగే పొద్దున్నే మనకి చక్కగా సన్నాయి వాయిద్యం పట్టుకుని మనకి శుభం కలగాలని చెప్పి గంగిరెద్దుతోటి
ఆ గంగిరెద్ద ఆయన కూడా మన ఇంటికి రావడం జరుగుతుంది. వారు కూడా వస్త్రాలు ధరించి మన ఇంటికి వచ్చి మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తారు. వారిని కూడా మనం ఉత్తి చేతులతో వెళ్ళగొట్టకుండా, వారిని అవమానం చేయకుండా ఉన్నంత దాంట్లోనే దాన ధర్మాలు చేయాలని చెప్పి మనకి శాస్త్ర పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి మాట. అయితే కనుమ రోజు మాంసప్రియులు ఉంటారు. అంటే మాంసాన్ని ఎక్కువగా భుజించేవారు, దాని మీద ఇష్టమైన వారు ఉంటారు. వారు కనుమ రోజున ఖచ్చితంగా మాంసాన్ని భుజించవచ్చని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణంలో ఉంది కాబట్టి దానికి అడ్డేమీ లేదు. అలాగే సంక్రాంతి రోజు, కనుమ రోజు, ముక్కము రోజు కూడా సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఒక పెద్ద అరిటాకు వేసుకుంటారు. వారి వంశస్థులంతా కూడా, కుటుంబం అంతా కూడా అక్కడికి వచ్చి ఆ పెద్దాకులోనే పంచభక్ష పరవాన్నాలు అంటారు. అంటే 5 రకాల పిండి వంటకాలన్నీ కూడా దాంట్లో వడ్డించుకుని అంతా ఒకే విస్తరలో, అంటే నానమ్మ, తాత, ముత్తాత, అలాగే అమ్మమ్మలు, మామ్మలు, మన తల్లి తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు అందరూ కూర్చుని ఆ అరిటాకులో సాంప్రదాయంగా భోజనం చేయడం చాలా విశిష్టమైనటువంటి వ్యవస్థని మనకి తెలియజేస్తుంది. అంటే రక్త సంబంధాలని మనకి తెలియజేస్తాయన్నమాట. అందువల్ల ఈ సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ చక్కగా సాంప్రదాయబద్ధంగా చేసుకుని ఆచార వ్యవహారాలన్నీ కూడా వచ్చే తరానికి, అంటే మన పిల్లలకి, మన మనవలకి కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఏం చేయాలంటే కూర్చోబెట్టి ఈ విశిష్టతనంతటినీ కూడా వారికి తెలియజేయాలి. మరి ఒక విషయం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలం దాకా భీష్మాచార్యులు వారు అంపశయనం మీదే ఆయన శయనించి ఉన్నాడు. ప్రాణాన్ని వదిలిపెట్టలేదు ఆయన. చూసారా? అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆయన ఎదురు చూశాడు. అంటే ఇది ఎటువంటి విశిష్టత కలిగి ఉందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాలి. అందుకన భీష్మాచార్యులు వారు ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఆయన జీవాన్ని వదిలాడు మాట. అంత విశిష్టత ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంది కాబట్టి గతించిన పెద్దవాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఆనందదాయకంగా కొత్త వస్త్రాలు ధరించి పాడి పంటలు, అంటే భూమిని, అగ్నిని, అలాగే పశుభక్షాదుల్ని, అలాగే ఈ నీటిని, వీటిలన్నింటినీ కూడా, అంటే పంచభూతాల్ని సాంప్రదాయబద్ధంగా వృక్షాలని, అంటే వృక్షాలను ఎప్పుడూ కూడా రక్షించాలి, వాటిని నరక్కూడదు మాట. వృక్షాన్ని ఎంత పెంచితే అంత మనకి ఆయుష్ ప్రమాణం పెరిగి రాను రానంతా కూడా పచ్చదనంగా ఉండి సస్యశ్యామలంగా ఉంటుంది మాట. ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి, అంటే వాతావరణాన్ని పూజించే పద్ధతే సంక్రాంతి పండగ మాట. అందరూ కూడా ఆనందదాయకంగా సంక్రాంతి పండుగలు చేసుకుని అత్యంత శక్తివంతమైనటువంటి శరీర దారుఢ్యాన్ని ఈ 6 నెలలు మీరు పొందుతారని చెప్పి మనవి చేస్తున్నా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సతు.